కోలీవుడ్ వర్స్టైల్ స్టార్ సూర్య గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ప్రయోగాలు చేయడంలో ఆయన ఎప్పుడూ ముందే ఉంటారు. అయితే ఇప్పుడు ఆయన చేస్తున్న ఒక సినిమా సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. అదే సూర్య 46. ఈ సినిమా గురించి తాజాగా బయటకు వచ్చిన ఒక వార్త అభిమానులను ఆశ్చర్యానికి గురిచేయడమే కాకుండా ట్రేడ్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. వరుస హిట్లు అందుకుంటున్న టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాలో సూర్య సరసన మలయాళ ముద్దుగుమ్మ మమితా బైజు నటిస్తోంది. షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ మూవీ ప్లాట్ గురించి రీసెంట్గా నాగవంశీ ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. నిర్మాత నాగవంశీ వెల్లడించిన దాని ప్రకారం ఇదొక 45 ఏళ్ల వ్యక్తికి అలాగే 20 ఏళ్ల యువతికి మధ్య సాగే సున్నితమైన ప్రేమ కథ. అంటే సూర్య తన వయసుకు తగ్గ పాత్రలోనే కనిపిస్తున్నప్పటికీ తనకంటే సగం వయసున్న అమ్మాయితో ప్రేమలో పడ్డం అనే పాయింట్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. మలయాళంలో ప్రేమల సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన మమితా బైజు ఈ పాత్రలో నటిస్తుండటంతో అంచనాలు పెరిగాయి. అలాగే సీనియర్ నటి రవీనా టాండన్ ఒక కీలక పాత్రను పోషిస్తున్నారు. సాధారణంగా తెలుగు తెరపై ఇలాంటి ఏజ్ గ్యాప్ లవ్ స్టోరీలను అంగీకరించడం కొంచెం కష్టమైన విషయమే. గతంలో మోహన్ లాల్ నటించిన హృదయపూర్వం లేదా హిందీలో వచ్చిన దే దే ప్యార్ దే వంటి చిత్రాల్లో ఇలాంటి కాన్సెప్ట్లు కనిపించాయి. అవి అక్కడ విజయం సాధించాయి కూడా. అయితే తెలుగు ప్రేక్షకులు ఈ కాన్సెప్ట్ను ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. సూర్య వయసు ప్రస్తుతం 49 ఏళ్లు. సినిమాలో ఆయన 45 ఏళ్ల వ్యక్తిగా కనిపించబోతున్నారు. అదే సమయంలో మమితా వయసు కేవలం 20 ఏళ్లే. ఈ భారీ వ్యత్యాసం పైన సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చే అవకాశం ఉందని సూర్య అభిమానులు కొంచెం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సూర్య కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇలాంటి బోల్డ్ సబ్జెక్ట్ అవసరమా అని కొందరు ప్రశ్నిస్తుంటే వెంకీ అట్లూరి హ్యాండిల్ చేస్తే ఆ ఎమోషన్ చాలా బాగుంటుందని మరికొందరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా సూర్య లాంటి స్టార్ హీరో ఇలాంటి వైవిధ్యమైన కథను ఎంచుకోవడం ఆయన ధైర్యానికి నిదర్శనం. గతంలో గజని, సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ వంటి సినిమాలతో మెప్పించిన ఆయన ఈ కొత్త తరహా ప్రేమ కథతో మళ్ళీ మ్యాజిక్ చేస్తారో లేదో చూడాలి.